కుమారుని గురించిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరి సువార్తికులు గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పక్షంగా నిలబడడానికి అల్పుడనైన నాకు మీరు ఇచ్చిన ధన్యత కొరకై కృతజ్ఞతలు. మీ పక్షంగా నేను నిలబడుతున్నప్పుడు తండ్రి, నా నోటిలో మీ మాటలు మాత్రమే ఉన్నట్లు నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే సంఘం కూడా మీ పరిశుద్ధ లేఖనాలు వినడానికి ఆసక్తి కలిగి ఉంటుండగా వెనకల చెవిని, గ్రహించే మనస్సును, ఆచరించే జీవితాలను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఈ సంవత్సరం మనం ధ్యానించుకుంటున్న వాక్యాంశము చెప్పండి గట్టిగా. మూలవాక్యము మరలా ఒకసారి మీ బైబిల్ చూసి చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ప్రియమైన వారులారా, ఈ సంవత్సరం మనము ధ్యానించుకుంటున్నటువంటి వాక్యాంశము ఆయనను మరింతగా ఎరిగి ఉండడం, యేసు ప్రభువుని గురించి మరింతగా తెలుసుకోవడం. ప్రభువుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం అంటే ఇంకా ఎక్కువగా ఆయనను ఆరాధించడానికి అవకాశాన్ని కలిగి ఉండడం, ఇంకా ఎక్కువగా ఆయనను మహిమపరచడానికి అవకాశాన్ని కలిగి ఉండడం. ఒక వ్యక్తి గురించి మనకు తక్కువ తెలిస్తే వాళ్ళతో మన స్నేహం తక్కువగా ఉంటుంది. ఒక మనిషి గురించి మనకు ఎక్కువగా తెలిస్తే వారితో మన అనుబంధం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఇతరుల గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంత అధికంగా వాళ్ళని ప్రేమించడం ప్రారంభిస్తాం. ఇతరుల గురించి మనం ఎంత ఎక్కువగా వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను ఎరిగి ఉండగలుగుతామో అంత ఎక్కువగా వాళ్ళ మీద ఉండబడినటువంటి అభిమానము, ఆప్యాయత అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే దేవుని గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా దేవుని గురించి కనపరచడానికి, ఆరాధించడానికి మనకు అవకాశము దొరుకుతుంది ప్రియులారా. అందుచేతనే ఈ సంవత్సరము ఈ అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం, ప్రభువును మరింతగా ఎరిగి ఉండడం. ఇప్పటిదాకా దేవుని వాక్యంలో నుంచి మనం ఏర్పరచుకున్న మూల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ఉన్న 10 వర్తమానాలని మనం ధ్యానం చేసుకున్నాం ప్రియులారా. ఆ అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. అందులో మనం గమనించినప్పుడు ప్రభువుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలంటే జ్ఞానము, ప్రత్యక్షతయు గల మనస్సు మనకు కావాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఎందుకంటే మన మనోనేత్రములు ఇప్పటికే వెలిగించబడి ఉన్నాయి అని 17వ వచనంలో చెప్తాడు. మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయనను తెలుసుకున్నట యందు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీరు కలిగి ఉండునట్లు అని అంటాడు. మనం జ్ఞానము, ప్రత్యక్షత రెండూ కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటేనే ప్రభువుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలుగుతాం.
జ్ఞానయుక్తంగా కొంతమంది కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, మంచిది. ఎందుకంటే ప్రభువుని గురించిన జ్ఞానం మనం ఎంత కలిగి ఉంటామో అంత అధికమైనటువంటి ఆరాధన భావం ప్రభు పట్ల మనకు కలుగుతుంది. అదే మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో మనం నేర్చుకుంటున్నాం ప్రియుల. అయితే ఈ ఆయన గురించినటువంటి జ్ఞానం నేర్పించడానికి, ఆయన గురించినటువంటి జ్ఞానమును మనకు తెలియజేయడానికి దేవుడు సంఘములో కొంతమందిని ఏర్పరచుకున్నాడు అని గత వారం దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అదే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి చూద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు. 3 ఉద్దేశాలు చెప్తున్నాడు. పరిశుద్ధులు ఏం చేయాలంట? సంపూర్ణులు అవ్వడానికి. ప్రభువుని గురించి అనాకొరగా తెలుసుకోవడం కాదు మనం చేయాల్సింది. ఏదో తెలుసుకున్నాం, కూర్చున్నాం, లేచి వెళ్ళిపోతున్నాం అలా కాదు ప్రియులారా. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు పరిపూర్ణంగా నేర్చుకోవాలి. అలా పరిపూర్ణంగా నేర్చుకునేటువంటి వాడినే నైపుణ్యం కలిగిన వాడు అని అంటాడు. సామెతల గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు తన పనిలో నిపుణత గల వాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు ఘనుల ఎదుటనే నిలబడును అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. చదవండి ఒకసారి ఆ మాటను సామెతల గ్రంథంలో నుంచి. సామెతల గ్రంథము రెఫరెన్స్ 22-23 29 లాస్ట్ వచ్చిన. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడు. ప్రియులారా, మనము అల్పుల ఎదుట నిలబడడానికి పిలువబడలేదు. మనము రాజాది రాజు యొద్ద నిలబడడానికి పిలువబడ్డాం. ప్రభువులకు ప్రభు యొద్ద పిలువబడడానికి నిలవబడ్డాం. కాబట్టి అల్పుల ఎదుట కాదు ఘనుల ఎదుట, రాజుల ఎదుట నిలవబడడానికి మనం పిలువబడ్డాం కనుక అలా పిలువబడాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఏమిటా క్వాలిఫికేషన్ అంటే తన పనిలో నైపుణ్యం కలిగినటువంటి వాడై ఉండాలి, ఎక్సలెంట్ అయి ఉండాలి. ఆ ఎక్సలెన్సీని మనం సాధించగలిగినప్పుడు, నైపుణ్యాన్ని సాధించగలిగినప్పుడు అల్పుల ఎదుట మనం ఉండం, గనుల ఎదుటనే మనము నిలబడతాం. మనం ప్రభు ఎదుట నిలబడడానికి పిలువబడ్డాం. భక్తులని పౌలు గారు అంటారు కదా, మిమ్మల్ని అందరినీ నిర్దోషులుగాను నిష్కల్మషులుగాను దేవుని ఎదుట నిలవబెట్టవాలని అంటాడు. మనం ఆయన ఎదుట నిలబడాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలంట? సంపూర్ణమై ఉండాలంట, పరిపూర్ణత కలిగినటువంటి వారమై ఉండాలంట. అందుకనే పౌలు భక్తుడు ఈ వాక్యంలో చెప్తాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. సంఘము సంపూర్ణతను సాధించాలి. సంఘములో ఉండబడినటువంటి విశ్వాసులు సంపూర్ణత లేకుండా ఉండకూడదు. ప్రభువుని గురించినటువంటి జ్ఞానము విషయంలో అరకొర జ్ఞానము కలిగినటువంటి వారై ఉండకూడదు. సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వారమై ఉన్నట్లు రెండవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు. చదవండి 13వ వచనం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు. సంఘము క్రీస్తు శరీరం అనగా సంఘం ఏం చేయాలంట? క్షేమాభివృద్ధిలో ఉండాలి. రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉండాలంట. అభివృద్ధి చెందకపోతే, ఎదగకపోతే దాని అర్థం ఏదో లోపం ఉందని అర్థం. ప్రియమైనటువంటి వాళ్ళు, సంఘం 2 రకాలుగా ఎదగాలి. మొదటిది ఆధ్యాత్మికంగా ఎదగాలి సంఘం. ముందు ప్రభు కోరుకునేది అదే. సంఘం అంట ఆధ్యాత్మికంగా ఎదగాలంట. హృదయములో దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమ విషయంలో, భక్తి విషయంలో, ఆయన కొరకు యథార్థంగా జీవించే విషయంలో, అనేకులు ఎదుట మాదిరిగా నిలబడేటువంటి విషయంలో సంఘము వర్ధిల్లుతూ ఉండాలంట. అదే సమయంలో సంఘము సంఖ్యాపరంగా విస్తరించాలి. ఏదో కొంతమంది ప్రజలకు పరిమితం అయిపోకూడదు ప్రియులారా. పరిమితమైనటువంటి సంఖ్యతో ఉండిపోకూడదు సంఘము. అలా ఉండిపోయింది అని అంటే ఎదుగుదల ఆగిపోయింది అని అర్థం. ఆ ఎదుగుదల ఆగిపోవడానికి అనేకమైనటువంటి లోపాలు కారణమై ఉంటాయి. మానవుని యొక్క జీవితం ఏదో ఒక స్టేజ్లో ఆగిపోవడం లేదు. అది ఎదుగుతూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది, పరిణితి చెందుతూ ఉంటుంది. అలా పరిణితి చెంది
చెందేటువంటి ప్రజలను ఏమంటారంటే క్షేమాభివృద్ధి చెందేటువంటి ప్రజలు. నంబర్లో ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి వాళ్ళై ఉండాలి. మూడవదిగా పరిచర్య ధర్మము జరగడానికి, సంఘములో పరిచర్య ధర్మం జరగడానికి, సంఘము డెవలప్ అవడానికి ఎవరెవరు ఏమేమి చేయాలో ఆ యొక్క కార్యక్రమాలన్నిటినీ చేయగలిగేటువంటిదిగా సంఘము పరిణితిలోనికి రావాలి, అభివృద్ధిలోనికి రావాలి. ఇవన్నీ జరగడం కొరకంట దేవుడు సంఘములో కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను అంటాడు. సంఘంలో ఇన్ని బాధ్యతలు, ఇన్ని క్రమాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే సంఘము ఆయనను మరింత ఎదగడము కొరకు. హల్లెలూయా. సంఘము ఆయనను మరింత ఎదగడము కొరకు వీళ్ళందరినీ ఏర్పాటు చేశారు. నేను ఇక్కడ కాపురమై ఉన్నానంటే అబ్బా ఫలానా రాజపాష చాలా గొప్పోడు అని చెప్పించుకునేదానికి కాదు. మనం ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా సరే సంఘము క్షేమాభివృద్ధి మన వలన జరగకపోతే అది నిష్ప్రయోజనము, అది నిష్ప్రయోజనము. నేను ఎంత గొప్ప పేరునైనా ప్రజల్లో సంపాదించుకోవచ్చు కాక, కానీ నేను ఈ సంఘమునకు కాపరిగా ఉన్నప్పుడు ఈ సంఘం కనుక క్షేమాభివృద్ధి చెందకపోతే నా వలన ప్రయోజనము శూన్యము. దేవునికి నిరుపయోగమైనటువంటి వాడిని, నిష్ప్రయోజకుడమైనటువంటి వాడినిగా నేను మిగిలిపోతాను. ప్రియమైనటువంటి వాళ్ళ, శారీరకమైనటువంటి అభివృద్ధి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, సంఖ్యాపరమైనటువంటి అభివృద్ధి రెండు కూడా సంఘంలో జరుగుతూ ఉండాలి. అప్పుడే అది ఆరోగ్యకరమైనటువంటి సంఘం అని అర్థం, అప్పుడే అది సంపూర్ణమైన సంఘంగా మారుతుందని అర్థం. అంతేగాని ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ను పెంచుకోవడం కొరకు చేస్తున్నటువంటి పరిచర్య వలన ఎవరికి ప్రయోజనమో లేదు, దేవునికైతే అసలు ప్రయోజనమే లేదు, శూన్యం, ప్రయోజన శూన్యులు అని. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఈ పరిచర్య ధర్మాల గురించి దేవుని వాక్యంలో మనం చూసాం. అపోస్తలులుగా కొందరిని, ప్రవక్తలుగా కొందరిని, సువార్తికులుగా కొందరిని, కాపరులుగాను, ఉపదేశకులుగాను మరికొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడు తనను గురించిన జ్ఞానాన్ని మనకు బోధించే విషయంలో ఆయన ఎలా వాటిని నేర్పిస్తాడు? వీళ్ళందరినీ అవి చెప్పడానికి ఏర్పాటు చేశాడు మనకి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి? లేకపోతే మనంతట మనమే ప్రభువుని తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఎదగడానికి మనకున్నటువంటి రిసోర్సెస్ ఏమిటి అనే విషయాన్ని గురించి ఇవాళ దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మరలా మూల వాక్యాన్ని చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఎప్పటిదాకంట? సంపూర్ణ పురుషుల మగు వరకు. ఈ సంపూర్ణత, కంప్లీషన్ అనే దానికి కొలత ఏంటి అని అంటే యేసుక్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు అంట. యేసుక్రీస్తుకి తన గురించి ఎంత తెలుసో అంతగా మీరు నేను తెలుసుకోవాలంట. అంటే ఆయనలో మనకు తెలియకూడనిది, తెలియలేనిది ఏది ఉండకూడదు. యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారమై ఉండేంత వరకు మనము క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలో ముందుకు కొనసాగాలి. మరి ఆ అనుభవ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? దేవుని వాక్యంలో కొన్ని పాఠాలను, కొన్ని అంశాలను మనం నేర్చుకొని ఇవాళ వర్తమానంలో ముందుకు కొనసాగిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని గురించిన జ్ఞానం మనుషులకు ఎక్కడి నుంచి లభిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఈ మాటను చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. జాగ్రత్తగా వినండి. వాక్యం అంటున్నాడు, దుర్నీతి చేత దేన్ని అడ్డగిస్తున్నారంటే వీళ్ళందరూ సత్యమును, దేవుని యొక్క వాక్యమును అడ్డగిస్తూ మనుష్యుల యొక్క భక్తిహీనత మీద,
దేవుని యొక్క కోపము బయలుపరచబడుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో వీళ్ళు ఏమంటారంటే మాకేం తెలుసయ్యా దేవుడి గురించి, ఎవరు చెప్పారు మాకు దేవుడి గురించి అని అంటారంట. చెప్పేటప్పుడు ఎన్నో మాకు ఎవరు చెప్పినారు అని అంటారు. దేవుని యొక్క వాక్యం ఇలా మనం ప్రకటిస్తూ ఉండగా వినడానికి మనసు రాదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అపవాది ఎవరి మీద అంటే సంఘం మీద వేస్తారంట. మాకెవరు చెప్పారండి, మాకెవరు బోధించారండి. దేవుడు చెప్తున్నాడు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి గురించి ఎవరు మీకు బోధించాల్సిన అవసరం లేకుండానే మీరు తెలుసుకునే అవకాశం ఉంది. అది ఎలా చదువుదాం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అది వారి మధ్య విసిదమై ఉన్నది. దేవుడి గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ఆల్రెడీ చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గురించి దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఇప్పటికే మన మధ్యలో చెప్పేయడం జరిగింది. ఇక మీదట చెప్పడానికి ఏమీ లేదు. ముందు దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. రెవల్యూషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక రెవల్యూషన్ లేదు. చదువుతారా? రెవల్యూషన్ అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడం అన్నారు. తన గురించి తెలియజెప్పాల్సింది తెలియజెప్పడానికి ప్రయత్నం చేయడం అని అర్థం ప్రియులారా. మరి దేవుడు తన గురించి తెలియజేయాల్సినటువంటి విషయాలన్నిటినీ ఇప్పటికే ఆల్రెడీ తెలియజేసేసాడు. ఇక మీద తెలియజేయవలసింది ఏది లేదు. అది దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. జాగ్రత్తగా పూర్వకాలంలో దేవుడు అంట వివిధ సమయాల్లో వివిధమైనటువంటి పద్ధతుల ద్వారా మన పితరులతో అంటే మనకంటే ముందున్నటువంటి ప్రజలందరితో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అనగా మనం అంత్యకాలంలో ఉన్నాం. ఈ అంత్యకాలమునందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బయలుపరుపు రెవల్యూషన్ ఎవరంటే యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా దేవుడు తన గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో అవన్నీ చెప్పేశాడు. ఇక దేవుని గురించి చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవు. అందుకనే వాక్యంలో రోమపత్రిక కింద మనం చదువుకున్న వాక్యంలో అంటాడు, దేవుడు తన గురించి తెలియసఖ్యమైనది ఏదో దాని గురించి ముందుగానే తెలియజేసేసాడు, వెల్లడి పరిచాడు. చదువుమా. అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారిని విషదపరచును. దేవుడు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడంట, వివరించి చెప్పేశాడంట. ఎలా వివరించాడు? చదువు. ఆయన అదృశ్య లక్షణములు. మొదటి మాట ఏంటంట, దేవుని యొక్క అదృశ్య లక్షణం కనబడకుండానే నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి లక్షణాలు. హల్లెలూయా. నిన్న నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను. ఆ వీడియో హెడ్డింగ్ ఏం పెట్టున్నారంటే దేవుని గురించి అంతా తెలిసిపోయింది అని హెడ్డింగ్. దాని లోపలికి వెళ్ళాను, ఏంటబ్బా ఇది దేవుని గురించి అంతా తెలిసిపోయింది అని అంటే అక్కడ ఒక మ్యాథమెటిక్స్ సైంటిస్ట్, మ్యాథమెటిషియన్, మన మధ్యలో మ్యాథమెటిషియన్ ఉన్నారు, పిహెచ్డి చేసి సీను బ్రదర్ వెనకాల ఉన్నారు. నిజంగానే అట్లాంటి వాళ్ళు ఉండడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు ఆ వీడియో, దేవుని కంటే ఎగ్జాక్ట్ గా మ్యాథమెటిక్స్ తెలిసిన వాడు ఇంకెవరు లేరు. ఆయన అన్నిటినీ ఎగ్జాక్ట్ టైమింగ్ లో, ఎగ్జాక్ట్ పోలరైజేషన్ లో, ఎక్కడ ఏం ఉండాలో, ఎప్పుడు ఏది ఉండాలో అన్నిటినీ ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేసినటువంటి దేవుడు. కాబట్టి ఆయన గణిత శాస్త్ర సూత్రాల ప్రకారము దీని వెనకాల ఎవరో ఒకరు కనుక లేకపోతే ఈ సృష్టి ఇలా తిరగడానికి అవకాశము లేదు. దీన్ని 1955లోనే ఒక గణిత శాస్త్రవేత్త
వివరించాడు. దాన్ని మనం అప్పుడు పెద్దగా తీసుకోలేదు. సామాన్య శాస్త్రం యొక్క భ్రమలో మనం బ్రతుకుతూ ఉండిపోయాం ఎంతకాలము. కానీ వీటన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడనేటువంటి దానికి రుజువే ఆయన మన మధ్యలో కనబడకపోయినా, దృశ్య రూపం కాకపోయినా, ప్రతి దాని వెనకాల దేవుని హస్తం మనకు కనబడుతూ ఉంది అని అన్నాడు. మీకు వీలైతే ఒకసారి ఆ వీడియోని వెతికి చూసి కొంచెం నాలెడ్జబుల్ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. కొంచెం మ్యాథమెటికల్ విశేషాలతో అది ఎక్స్ప్లెయిన్ చేయబడింది. నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రియులారా, ఆయన అంటున్నాడు ఆయన అదృశ్య లక్షణాలు మన కళ్ళకు కనబడ్డాయన, కానీ ఆయన లక్షణాలు మాత్రం మన కళ్ళెదుట ఎప్పుడు కనబడతాయి. తర్వాత అనగా ఆయన నిత్య శక్తియు, దేవుని యొక్క నిత్య శక్తి. ఎప్పుడు దేవునికి ఉన్నటువంటి శక్తి తగ్గదు, ఒకే విధంగా ఉంటుందంట. ప్రియమైనటువంటి వాళ్ళ, ఏదైనా ఒక వస్తువుని మనం తయారు చేస్తే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, చచ్చిపోతుంది ఇదని చెప్తాడు. టీవీ కొన్నారనుకోండి, వారంటీ ఇస్తాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. మరీ పెద్ద కంపెనీ అయితే 10 సంవత్సరాలు ఇస్తాడు. 10 సంవత్సరాల తర్వాత అది ఏమైపోయినా మాకు సంబంధం లేదని చెప్తాడు కంపెనీ వాడు. 10 సంవత్సరాల వరకు మేము గ్యారంటీ ఇస్తాం, ఆ తర్వాత దాని సంగతి మాకు తెలియదు. అలాగే మందులు తయారు చేస్తున్నాడు మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి. ఆ మందులకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ తర్వాత ఈ మందు పనిచేయదు. ఒకవేళ కొన్నిసార్లు అది విషంగా పరిణమించే అవకాశం కూడా ఉంటుంది. దానికి ఒక కాల పరిమితి నియమించబడింది. కానీ వాక్యంలో చెప్తున్నాడు దేవుని శక్తికి మాత్రము లిమిట్ లేదంట, అన్లిమిటెడ్ ఎనర్జీ అని అంటాడు. చదువు మరలా ఒకసారి ఆ పదాన్ని. నిత్య శక్తి, ఎప్పటికీ మారినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. ప్రతిదీ కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత మరణించేటువంటి దశకు, లేకపోతే అంతర్ధానం అయిపోయేటువంటి దశకు చేరుకుంటాయి. కానీ అంతర్ధానము లేనటువంటి వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంతర్ధానము లేనటువంటి వాడు దేవుడై ఉన్నాడు. లేకపోతే మరణము లేనటువంటి వాడు దేవుడై ఉన్నాడు. అంతము లేనటువంటి వాడు దేవుడై ఉన్నాడు. నిత్యము ఒకే రీతిగా ఉండగలిగినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. అందుకనే యేసుప్రభు అన్నాడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా ఎలా కనబడుతుందంట దేవుడు ఉన్నాడు అనే విషయం. దేవుని యొక్క క్యారెక్టర్ ప్రపంచానికి ఎలా కనబడుతుందంటే అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి శక్తి, ఎప్పటికీ ఒకే కెపాసిటీ కలిగి ఉండేటువంటి శక్తిని, అలాగే దేవునికి ఉండబడినటువంటి ప్రభావమును జగదుత్పత్తి మొదలుకొని అంటే ప్రారంభము నుంచి ఇప్పటిదాకా దేవుడంట తను సృష్టించినటువంటి ప్రతి వస్తువులోనూ నేను ఉన్నాను అని చెప్తున్నాడంట. హల్లెలూయా. అంటే మనకు మొట్టమొదట దేవుణ్ణి బయలుపరిచేటువంటి అంశం ఏమిటి అంటే సృష్టి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి బయలుపరుస్తున్నటువంటి సృష్టిని దేవుణ్ణి చేసేసాం. దేవుడి గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నటువంటి సృష్టిని మనం ఏం చేసామంట దేవుణ్ణి చేసేసాం. ఎలా చెప్తా నేనంటే, ఒక రోజున భక్తులైనటువంటి పౌలు గారు, బర్నబా గారు, మన మార్క్ గారు కలిసి సువార్తకి వెళ్ళారు. వీళ్ళందరూ సువార్త చేస్తామంటే ఒక ఊరికి వెళ్ళారు. ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఒకడు బాగలేకుండా పడుంటే యేసు నామములో స్వస్థపడు అని అన్నాడంట పౌలు గారు. స్వస్థపడిపోయాడు అంతే. అది చూడంగానే వాళ్ళు ఏం చేశారంటే ఎద్దుల్ని, మేకల్ని, పొట్టేళ్ళని తీసుకొచ్చి బలిపీఠం కట్టి వాళ్ళిద్దరి ముందు, బర్నబా పౌలు వాళ్ళిద్దరి ముందు బలి నర్పించడం ప్రారంభించారంట. ఒకడికేమో ద్యుపది అని పేరు పెట్టాడంట, ఇంకొకరికి ఇంకొక పేరు. అవి వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఎవరికి పెట్టేశారంట? మనుషులకు పెట్టి మనుషుల ఎదుటనే బలినివ్వడం ప్రారంభించి మీరు దేవుళ్ళని ప్రకటించడం ప్రారంభించారు. వీళ్ళు మనుషులే, కానీ వాళ్ళలో దైవ శక్తిని చూసిన తర్వాత వాళ్ళని దేవుళ్ళని ప్రకటించడం, భ్రమపడటం ప్రారంభించారు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి దేవుని శక్తిని చూసి దేవుణ్ణి ఆరాధించకుండా, సృష్టిలో ఉన్నటువంటి దేవుని శక్తిని చూసి
పరిస్థితి. అందుకనే పంచభూతాలు, అందుకనే నవగ్రహాలు, ఎందుకంటే మానవ శక్తి కంటే అవి శక్తివంతులై. అందుకనే సూర్య చంద్ర నక్షత్రాలు వీటన్నిటిని ఆరాధించడానికి కారణం ఏంటో తెలుసా? వాటిలో దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. ప్రపంచానికి దేవుడు తనను తాను బయలుపరుచుకున్నటువంటి మొట్టమొదటి సంఘటన లేకపోతే మొట్టమొదటి పద్ధతి ఏంటనగా, సృష్టిలో తన శక్తిని బయలుపరచడం ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. చదువు. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదముల యందు వాళ్ళకి దేవుడు తెలుసంట. దేవుడిని తెలుసుకొని కూడా దీని వెనకాల ఒక ఆయన ఉన్నాడు, పవర్ఫుల్ క్యాండిడేట్, ఆయన వీటన్నిటినీ చేయ శక్తి కలిగినటువంటి వాడు అని తెలుసుకొని కూడా ఆ పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరో ఆయనకు ఆరాధన చెల్లించడం మానేసి తమ వాదముల యందు ఆయన దేవుడు ఈయన దేవుడు అనుకుంటూ తమ వాదముల యందు వ్యర్థులైపోతూ ఉన్నారంట. చదువు. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులని చెప్పుకుంటూ బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ప్రియులారా, అక్షయుడైనటువంటి దేవుడు అంటే చచ్చిపోయినటువంటి దేవుడు, క్షయం కానటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైపోయేటువంటి చచ్చిపోయేటువంటి జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు పక్షుల యొక్కయు మనుషుల యొక్కయు ప్రతిమలుగా మార్చి దేవుణ్ణి అవమానపరిచారంట. ప్రియులారా, దేవుడు తన గురించి తెలియసఖ్యమైనది ఏదో ముందుగానే తెలియజెప్పేశాడు. ప్రకృతిని విశ్లేషించడం ద్వారా మనకు తెలియజెప్పాడు. కీర్తన గ్రంథం 19వ కీర్తన ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథం 19వ కీర్తన 1 నుంచి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏంటంట? ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని గురించి ప్రచురం చేస్తా ఉందంట. ఆకాశము అంతరిక్షం వాటిని చూసి మనిషి దేవుడు లేడు అనుకుంటూ ఉన్నాడు. ఆకాశము దేవుని మహిమను చెప్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రకటన చేస్తుంది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేస్తుంది. వాటికి భాష లేదు, మాటలు రావు, వాటి స్వరము వెలువడదు, వాటి కొలనూరు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలుదేరి వెళుచు ఉన్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాడు. అతడు తన అంతఃపురంలో నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తడానికి ఉల్లసించినట్లుగా దినమంతయు ఆయన పరిగెడుతూ ఉన్నాడంట. తన పదమును పరిగెత్తుతూ ఉల్లసిస్తూ ఉన్నాడు. దేవుడు ఆకాశాన్ని చూస్తే ఎవరిని చూపించారంట? దేవుణ్ణి చూపించాడు. భూమిని చూస్తే అందులో ఎవరిని చూపించారంట? దేవుణ్ణి చూపించాడు. కానీ మనము దాని వెనకున్న దేవుణ్ణి చూడక వాటిని చూస్తూ వాటిని దేవుళ్ళని భ్రమపడుతూ ఉన్నాము. ప్రియులారా, ప్రకృతిని విశ్లేషించడం ద్వారా దేవుడు తనను గురించి తెలియసఖ్యమైనది ఏదో ముందుగా తెలియజేశాడు. నెంబర్ 2, రెండవ, దేవుడు తన గురించి తాను ఎలా ప్రజలకు ప్రకటించుకున్నాడు అని అంటే దేవుని వాక్యము ద్వారా. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా, దేవుని మాట ద్వారా, నేరుగా దేవుడు మాట్లాడటం ద్వారా తనను తాను ఏం చేసుకున్నాడంట? బయలుపరుచుకున్నాడు. ముందు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు
కనుపరిచిన యేసుక్రీస్తు తన దాసులకు కనపరిచిన దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ సంగతులు త్వరలో జరగబోతూ ఉన్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహానుకు వాటిని చూపించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి అతడు దేవుని వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఈ ప్రవచన వాక్యములను చదివేవాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ఇందులో రాయబడే సంగతులను గైకొను వారును ధన్యులు. వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు వాక్యం ద్వారా తన గురించి ఏమేమి చెప్పగలడో వాటన్నిటినీ చెప్పడం ప్రారంభించాడు. వాక్యం ద్వారా యోహాను భక్తుడికి దర్శనం ఇచ్చి, నేను చెప్తున్నటువంటి మాటలన్నీ పుస్తకంలో రాసి ఈ పుస్తకం అందరికీ పంపించు, ఇది చదవాలి, వినాలి, దీని ప్రకారం నడుచుకోవాలి, దీని ప్రకారం నడుచుకునే వాళ్ళందరూ ధన్యులవుతారు. కాబట్టి నా గురించి ఏమి తెలియవలసి ఉన్నదో అదంతయు తెలియజేస్తాను నేను అని యోహాను భక్తుడికి బయలుపరిచి ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు తన గురించి తెలియసఖ్యమైనది ఏదో దాన్ని అంతటినీ తెలియజేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజుల్లో సీనాయి పర్వతం మీద నుంచి దేవుడు మాట్లాడాడా లేదా? ఎక్కడి నుంచి మాట్లాడాడు? ఇటువైపులో, నా వైపులో. ఎక్కడి నుంచి మాట్లాడాడు దేవుడు? బెల్లం కొట్టిన రాయి తెలుసా? అంటే ఏంటి తెలుసు? బెల్లం కొట్టిన రాయి అంటే వాడుకుంటాం, అది ఎందుకో మనకు తెలియదు కరెక్ట్గా. దేని మీద రాయి కొట్టినా సరే సౌండ్ వస్తుంది. బెల్లాన్ని కొట్టిన తర్వాత దాన్ని ఆడ కొట్టిన సౌండ్ వస్తుంది. ఎందుకంటే కింద మెత్తగా బెల్లం అవుతుంది. అందుకని ఆ సామెతను ఉపయోగిస్తాం. మీరు అక్కడ ఉన్నారు, ఇంకెవరన్నా వదలండి, ఆ గొంతులు ఎక్కడ ఉంటాయో. ఇప్పుడు చెప్పండి, దేవుడు సీనాయి పర్వతం మీద నుంచి మాట్లాడాడు కదా? ఏం మాట్లాడాడు చెప్పండి? ఏం మాట్లాడాడు సీనాయి పర్వతం మీద నుంచి? మాట్లాడా? పని అదన్నా తెలుసా? విన్నారా? మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు? చాలాసార్లు చదివేసాం బైబిల్. ఏం మాట్లాడాడు చదువుతారా? నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఇప్పుడు గుర్తొస్తుంది లైట్గా ఏం మాట్లాడాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి రాసెను అనుందా? అంటే చెప్పినంటే ఏం చేశాడు ఆయన? డైరెక్ట్ గా ఆయనే మాట్లాడాడు. అవునా? ఏం మాట్లాడాడు? 10 ఆజ్ఞలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పండి? 10 ఆజ్ఞలు చెప్పండి. నెంబర్ 1, ఒకటవ ఆజ్ఞ. ఎత్తుకున్నారా అబ్బా? చుట్టూ తిరుగుతున్నారా? తీసేసిన మీకోసం ఇవన్నీ. నేను తప్ప వేరొక దేవుడు నీకు. నెంబర్ 2, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని లేని రూపమునైనను చేసుకోకూడదు. వాటిని పూజింపకూడదు, సాగిలపడకూడదు, నమస్కరింపకూడదు. నెంబర్ 3, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నెంబర్ 4, విశ్రాంతి దినమును ఆచరించుటకు జాగ్రత్త పడుము. నెంబర్ 5, తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నెంబర్ 6, నరహత్య చేయకూడదు. 7, వ్యభిచరింపకూడదు. 8, దొంగిలకూడదు. నీ పొరుగు వారి ఇల్లును అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. 10, పొరుగు వారిది. ఇవన్నీ ఎవరు చెప్పారంట? దేవుడే స్ట్రైట్ గా మాట్లాడాడు. దేవుడే స్ట్రైట్
వాక్యంలో ఉంది కదా, ఆయన చెప్పెను. చెప్పినప్పుడు ఏమైంది? చదవండి 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వతమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది, నీవు మాతో మాట్లాడుము, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చచ్చిపోతాం. అందుకు మోషే భయపడొద్దు, మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు పాపము చేయకుండాడానికి ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేచేసెను. హల్లెలూయా. దేవుడే స్ట్రైట్ గా మాట్లాడాడంట. ఆ తర్వాత ప్రజలు భయపడ్డారంట. ఆయన శబ్దం వినడానికి భయపడ్డారు. ఆ పొగ, ఆ శబ్దము, ఇవన్నీ కూడా ప్రజలు గందరగోళానికి గురి చేస్తే వాళ్ళందరూ మోషే దగ్గరికి, అయ్యా దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, కానీ ఆయన చెప్పేది ఏదో నువ్వు విని నువ్వు మాట్లాడు, మాత్రం నువ్వు విని నువ్వు మాట్లాడు. అందుకని దేవుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తనను తాను బయలుపరుచుకున్నటువంటి విధానం ఏంటో తెలుసా? దేవుని వాక్యము ద్వారా బయలుపరుచుకుంది. ఆయన ఎవరై ఉన్నారో, ఆయన యొక్క లక్షణాలు ఏంటో, ఆయన యొక్క కెపాసిటీ ఏంటో ఆయన తనను తాను బయలుపరుచుకున్న విధానం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. ధర్మశాస్త్రం అంటే ఏం లేదు, హార్ట్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క హృదయం అది. ఒక మనిషి ఎలా బ్రతకాలని దేవుడు ఆశించాడో ఆ విధి విధానాల రూపకల్పనే ధర్మశాస్త్రం. ఇలా బ్రతికితే నాకు ఇష్టం ప్రజలందరూ అని చెప్పడం దేవుని ఉద్దేశం. ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం చదివితే, దేవుని వాక్యం చదివితే ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ప్రేమ ఎట్లాంటిదో, ఆయన దయ ఎట్లాంటిదో, ఆయన కనికరం ఎట్లుంటుందో, ఆయన కోపం ఎట్లుంటుందో తెలుసుకోవడానికి మనకు అవకాశము. ఎందుకు కోపం వస్తుంది దేవుడికి తెలుసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది ప్రియులారా. మొదట సృష్టిని ఆలోచించడం ద్వారా దేవుని గురించి తెలుసుకుంటున్నాము. రెండవది దేవుని యొక్క వాక్యమును చదవడం ద్వారా, లేదా దేవుని వాక్యమును వినడం ద్వారా, దేవుని వాక్యమును గ్రహించి దాన్ని ఆచరించడం ద్వారా దేవుని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. నెంబర్ 3, మూడవదిగా దేవుని గురించి మనం ఎలా తెలుసుకోగలం? మూడవది, ఒక వ్యక్తిని గురించి బాగా తెలియాలంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళతో ఏం చేయాలంట? స్నేహం చేయాలి. స్నేహం చేయకుండా ఎవరి గురించి ఇంకొకరికి తెలియదు. దూరం నుంచి ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ వాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో స్నేహం చేసినప్పుడు ఆ అభిప్రాయం కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు దురభిప్రాయాలు ఉంటాయి మనుషుల పైన, కానీ వాళ్ళతో స్నేహం చేసినప్పుడు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని గమనించినప్పుడు, వాళ్ళని గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు క్రమేణా దురభిప్రాయాలు తొలగిపోయి ఆ వ్యక్తుల మీద సదభిప్రాయాలు ఏర్పడతాయి. అట్లాగే కొంతమందితో స్నేహం చేసినప్పుడు బయట నుంచి చాలా మంచివారుగా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ అంతరంగం అంతా కూడా కల్మషంతో నిండిపోయి ఉంటుంది. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళని సమీపము నుంచి, దగ్గర నుంచి గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తిని మనం ఎంత దగ్గరగా చూస్తామో, ఎంత ఎక్కువగా చూస్తామో, ఎంత ఎక్కువగా మాట్లాడుతామో, ఎంత ఎక్కువగా గమనిస్తామో అంతగా వాళ్ళని గురించి తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. దేవునితో స్నేహం చేయడం వలన ఆయన గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాం. దేవునితో స్నేహం చేయాలి. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయ సన్నిహితుడా.
స్నేహం చేస్తే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను యోహాను భక్తుడు చెప్తున్నాడు, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్టు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేయచ్చు. మన సహవాసం తండ్రితో కూడా దేవునితో కూడా ఉన్నది అని. ప్రభువుని గురించి వాళ్ళు ఎక్కువ తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్పగలుగుతూ ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా చెప్పగలుగుతున్నారు. నువ్వు ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకుంటే నువ్వు కూడా ఎక్కువ చెప్పగలుగుతావు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిని మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారనుకోండి, ఇస్తేనే బాగుండేటువంటి ఐడియా వచ్చి ఒక అసైన్మెంట్ ఇచ్చారనుకోండి. అసైన్మెంట్ ఏంటంటే ఒక్కొక్కరు యేసు ప్రభువుని ఎరగనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి మీకేం తెలుసో చెప్పమంటే మీరు ఎట్లా చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? నేను బైబిల్ కాలేజీలో ఉండేటప్పుడు ఇట్లాంటి అసైన్మెంట్ ఒకటి ఇచ్చినాక మేము ఫస్ట్ ఇయర్, అది కూడా ఫస్ట్ ఇయర్, ఆ ఇయర్ కుర్రోడు కాబట్టి ఆయన రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు మా మీద. ఆయన ఏమన్నాడంటే ఆత్మీయ ఎదుగుదల పాఠం అది, క్లాస్ అది, మీరు ఆత్మీయంగా ఎదిగారు అనే విషయం ఎట్లా తెలుస్తుందంటే మీకు దేవుని గురించి ఏం తెలుసు అనేది మీరు ఇంకొకరికి చెప్పాలనే ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఆత్మీయంగా ఎదిగినట్టు. అప్పుడు నేనే క్లాసులో ఉండి మేము ఎదిగినాం కాబట్టి తెలుసుకున్నాం కాబట్టి ఇంకొకరికి చెప్పాలని ఎక్కడికి వచ్చినా సార్ నేర్చుకొని పోదామని అన్నాను. ఆయనకు ఒకరు కోపం వచ్చినట్టు, నా మీద వచ్చిన కోపానికి అందరికీ పనిష్మెంట్ పడి అసైన్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే మీ హాస్టల్ చుట్టుపక్కల ఎవరెవరైతే దేవుణ్ణి ఎరగని వాళ్ళు, చర్చికి తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకు పోయి మనిషికి ఒకరిని పట్టుకొని కాదు వాళ్ళతో మాట్లాడి 15 నిమిషాలు యేసు ప్రభువు గురించి చెప్పాలి. 10 నిమిషాలు 15 నిమిషాలు. ఈ 15 నిమిషాలు యేసు ప్రభువుని గురించి మీరు ఏం చెప్పారో చెప్పిన విషయాలన్నింటినీ నోట్స్ రాసుకురండి. అదే అసైన్మెంట్ అన్నమాట. వెళ్ళాము ఒక్కొక్కరంగా వెళ్తే ఎవరు ఇళ్లలోకి రాలేదు, దొంగలు అనుకుంటారు. సిటీలో ఎవరు దగ్గరికి రాలేదు కదా, అందుకని ముగ్గురంగా వెళ్ళిన టీం ముగ్గురం కలిసి 3 ఇళ్ళకి వెళ్తాం. కానీ ఒక వ్యక్తే మాట్లాడాలి ఆ ఇంట్లో, మిగతా ఇద్దరు వాడు ఏం చెప్తున్నాడో నోట్ చేసుకోవాలి. అదే నోట్స్. ఇంటింటికి వెళ్తున్నాం, డోర్ కొట్టి ఎవరు అని అడుగుతారు. ఏం లేదండి మేము పక్కన హాస్టల్లో చెప్పాము, మాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, యేసు ప్రభు గురించి మాకు తెలిసిన దాన్ని ఒకరికి చెప్పమన్నారు. మీకు ఏదన్నా ఒక 10-15 మినిట్స్ టైం ఇస్తే మేము యేసు ప్రభు గురించి మీకు చెప్తాం, మీరు వినండి. మీరు అంగీకరించుకున్న తర్వాత విషయం జస్ట్ వినండి. ఒక 15 నిమిషాలు మాకు టైం ఇవ్వాలి. కొంతమంది లోపలికి రండి అని కూర్చోబెట్టి వాక్యం విన్నవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అసలు మాకు టైం పడిపడి అని చెప్పి తరవేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అసైన్మెంట్ కంప్లీట్ చేసాం. 8 మంది క్లాసులో 8 3 24 ఏళ్ళకు పోయినాము. 24 ఇళ్లలో ఎలాగో ఒక 50 ఇళ్ళు 60 ఇళ్ళు ఎతికితే ఒక 24 ఇళ్ళు పట్టుకొని వాక్యం చెప్పొచ్చు. ఆయన అన్నిటినీ నోట్స్ తీసుకొని రాసినవన్నీ అసెస్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయనకి 8 రోజులు పట్టింది అసైన్మెంట్లన్నీ చూడడానికి.
వారం రోజుల తర్వాత మళ్ళీ క్లాసులోకి వచ్చి ఆయన మార్కులు వేసాడు. అసైన్మెంట్కి ఎన్ని మార్కులు వేస్తే 10 మార్కులకి అసైన్మెంట్ అంటే 3 దాంట్లో ఎవరికి ఫెయిల్. ఎందుకంటే మనం యేసు ప్రభువుని గురించి తెలుసుకునేది చాలా తక్కువ తెలుసుకున్నాం కాబట్టి మనం చెప్పింది కూడా చాలా తక్కువ. ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఇస్తే మీరు కూడా ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరిని పట్టుకుని వాళ్ళకి చేసేయని చెప్పిరండి, ఒకరు చెప్తుందండి, 2 నోట్స్ రాయండి అని మిమ్మల్ని పంపిస్తారు. మీ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే ఆయన గురించి మనకు తెలియట్లా. ఎందుకు తెలియడం లేదంటే ఆయనతో మనం సహవాసం చేయాలి. అదే ఏడో ఫ్రంట్ లైన్లో 4 ఉన్నారు నా ముందు, అందుకని 4 ఏళ్ళ గురించి చెప్తాను. హేమలత అని మేరీ కళ్యాణి గురించి రాయమన్నాను అనుకున్నాను. రాసేస్తారు, గున్ని లేని అని రాసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు స్నేహం చేస్తారు. అట్లాగే శ్రావంతిని హేమలత గురించి రాయమన్నారు అనుకో, అని కూడా రాస్తారు. మార్కులు ఎన్ని వేయాల్సి వస్తుందంటే నేను 100కి 150 వేయాల్సి వస్తుంది. ఎందుకంటే టూ మచ్గా రాసేస్తాను, అంత ఎక్కువగా తెలుసు ఒకరి గురించి ఒకరి. కానీ యేసు ప్రభువుని గురించి మాత్రం చెప్పేటప్పటికే ఎందుకు చేయలేకపోతున్నాము అంటే ఆయన గురించి తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే ఆయనతో మనకు పరిచయం లేదు. ఏదో తెలుసు, హాయ్ బాయ్, ఆదివారం చర్చికి వెళ్ళి హలో హాయ్ బాగున్నావా ఎస్ఐయా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాం సీయూ అని చెప్పి వెళ్ళిపోతున్నాం. కానీ ఆయనతో ఇంటిమేట్ రిలేషన్షిప్ మనకు కనబడడం లేదు. ఆ సహవాసం నీకు లేనటువంటి కారణం చేత ఆయన గురించి నువ్వు ఎక్కువగా ఇతరులకు చెప్పలేకపోతూ ఉన్నావు. ఆయనను ఎక్కువగా తెలుసుకోవాలంటే ఆయనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలి. హల్లెలూయా. ఆయనతో ఎక్కువ స్నేహం, ఎక్కువ సమయం గడపాలి. మరొక వచనం చదవండి, 1 యోహాను పత్రిక 1:7 వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడ ఉంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేయగలం. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినందువల్ల ఏం జరుగుతుందంట, మనలో ఉండేటువంటి బలహీనతలన్నీ ఆయన తెలుసుకుంటాడు కనుక ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తాడంట, కడిగి పవిత్రపరుస్తాడు. ఆయనతో స్నేహం మనకు ఆయన గురించి ఎక్కువగా తెలియజేస్తుంది. ఆయనతో సహవాసం, ఇనుము చేత ఇనుము పదులకున్నట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు. నువ్వు దేవునితో స్నేహం చేస్తే దేవునిలో ఉండబడినటువంటి చురుకుదనం, దేవునిలో ఉండబడినటువంటి గుణాలు నీలోనికి కూడా వ్యాపించి పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా తీర్చబడతావు. 4వ పదం దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి 4వ విధానం ప్రార్థన. ఏంటది? ప్రార్థన. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను ప్రశ్న వేసి, నాకు చెప్పక్కర్లా, మీకు మీరు చెప్పుకోండి. ఒక రోజుకి ఎనీ టైం ఎన్ని 2-3 విడతలుగా అయినా సరే ఒక రోజుకి 3 గంటలు నేను ప్రార్థనలో గడుపుతాను అనేవాళ్ళు ఉన్నారా? 3 hours. ఒక్కరోజుకి 3 గంటలు నేను ప్రార్థనలో గడుపుతాను. 2 గంటలు ప్రార్థనలో గడుపుతాను. 1 గంట ప్రార్థనలో గడుపుతాను. అరగంట, 10 నిమిషాలు, అది కూడా డౌటే. 2 నిమిషాలు అందరూ చేయిస్తారు. ఎందుకంటే పొద్దున్న నిద్ర లేవగానే చూసాను, ప్రభు రాత్రి అంతా కాపాడే వందనాలు, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నాకేమి తగలకుండా జాగ్రత్తగా చూసుకొని నువ్వే, నీదే బాధ్యత, నేను ఎత్తున పెట్టేస్తున్నా. ఆమేన్. యేసునామములో అంటారు కూడా తెలియదు. అదైతే చాలా మంది ప్రార్థన ఎక్కువగా చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే
ఆయన అంటే మనకి ఇష్టం లేదు కదా. మనకి ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపు అయినా మాట్లాడతాం. ఇప్పుడంటే ఆ జియో వాడు అన్లిమిటెడ్ టాక్ టైం ఇచ్చేసినాడు కాబట్టి బతికిపోయి ఉన్నాం. కానీ పూర్వకాలంలో సెల్ ఫోన్ లాగా అయ్యింటే ఇప్పుడు మాట్లాడడానికి జీతం అంతా దానికే సరిపోతుంది. ఫోన్లో మాట్లాడుకోవాలి, రీఛార్జ్కే సరిపోతుంది. అంత మాట్లాడతాం చాలా మందితో. midnight 2 o'clock also phone is calling. అత్యవసరం నా స్వామి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాము, మంచి యాక్సిడెంట్ అయిందంటే కూడా కాల్ మీటింగ్ వస్తూనే ఉంటుంది. మధ్యరాత్రులు 12 గంటలకి, 2 గంటలకి, 1 గంటలకి వాట్సాప్ చూస్తే ఆన్లైన్, ఆల్వేస్ ఆన్లైన్. దేవుడితో ఎందుకంటే వాళ్ళందరితో మాట్లాడటం నీకు ఇష్టం, దేవుడితో మాట్లాడటం నీకు ఇష్టం లేదు. దేవుడితో మాట్లాడటం నీకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు తెలుసా? దేవుడు నీకు చేసినటువంటి మేలును దేనిని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. దేవుడు చేసిన మేలుని గుర్తు పెట్టుకుంటే మన నాలుక సరిపోదంట ఆయనను గురించి మాట్లాడటం. వేయినోళ్లతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును, విస్తార తైలము నీకిచ్చిన తీరునాకి త్యాగము. నా జీవిత కాలమంతా ప్రకటించిన నీ నామము. స్తుతి 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 పాత్రుడా, స్తుతి 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 స్తోత్రారుడా, స్తుతి 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 స్తోత్రారుడా, స్తుతి 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 స్తోత్రారుడా. స్తుతులందుకు యేసయ్యా, మా స్తుతులందుకు యేసయ్యా. మాట్లాడుతూ ఉంటాం. ఎంతసేపు అయినా సమయం తెలియదు, ఎన్ని గంటలైనా సమయం తెలియదు. ఎందుకంటే మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆయనతో మాట్లాడడానికి నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి, దేవుడు నీకు ఇవ్వబోతున్న పరలోకాన్ని గురించి, నిన్ను రక్షించిన విధానాన్ని గురించి, దేవుడు నీ కుటుంబం పట్ల చూపుతున్న మేలును గురించి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడితో మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ నువ్వు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. అందుకనే ప్రార్థన ఎక్కువ చేయలేకపోతున్నావు. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడిని ఎక్కువగా ఇష్టపడడం ప్రారంభిస్తావు, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవడం ప్రారంభిస్తావు ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ మనం ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఆయన గురించి మనం తెలుసుకోవడం తక్కువైపోయిందని అర్థం. నెంబర్ 5 సమయం త్వరగా వెళ్ళిపోతాం. దేవుని గురించి మనం ఎలా తెలుసుకోగలం? 5 ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను విశ్లేషించడం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యాలను విశ్లేషించడం ద్వారా మనం దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభ వాక్యం అదే. యేసు ప్రభు శిష్యులతో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను రేగింది, అలలు ఓడ మీద కొట్టాయి, మునిగిపోయే స్టేజ్కి వచ్చాయి. శిష్యులందరూ భయపడిపోయారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన నిద్ర లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. యేసయ్య పైకి వచ్చాడు, సముద్రంలో గాలిని గద్దించాడు. గద్దించిన తర్వాత శిష్యులందరి యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఈయన ఎవరు? ఇన్ని రోజులు ఆయనతోనే ఉన్నారు కదా, వీళ్ళందరూ రొట్లు చేపలు తిన్నారు కదా, అద్భుతాలన్నింటినీ చూస్తున్నారు కదా. అయినా సరే దేవుడు చేసే ప్రతి అద్భుతాన్ని చూస్తున్నప్పుడు యేసయ్య మరింత కొత్తగా కనపడడం ప్రారంభించాడు. ఈయన ఎవరు? ఆయన నీ జీవితంలో చేసినటువంటి ఒక్కొక్క అద్భుతాన్ని గుర్తుపెట్టుకో. మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే 7 దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటి జనాలంగా మారిపోతున్నాం.
ఏరు దాటిన దాకా ఏరు వలన, ఏరు దాటిన తర్వాత చెప్పండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ప్రభువా నా కుటుంబం పోషించబడేటువంటి పరిస్థితి లేదయ్యా, ఒక చిన్న హెల్ప్ చేయి అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే దేవుడు ఆ రోజుల్లో చేసిన ఒక చిన్న సహాయం ఈరోజు నీకు గుర్తులేదు. అది పెద్దదిగా అనిపించట్లా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించగలిగే స్థితికి వెళ్ళిపోయావు. ఆ రోజున ఆ పరిస్థితుల్లో దేవుడు నీ ఎడల చూపినటువంటి ఆ అద్భుతం ఇవాళ ఇన్సిగ్నిఫికెంట్గా, గుర్తింపు లేనిదిగా మారిపోయింది. ఎందుకంటే నువ్వు ఈరోజు ఎక్కువ ఏముంది కానీ అప్పుడు మర్చిపోయావా? గుర్తింపు లేనిది అయిపోయిందా దేవుని సహాయం నీకు? దేవుడు చేసినటువంటి అద్భుతాలను నువ్వు గుర్తించి దానిలో ఉన్నటువంటి గొప్పతనం నువ్వు గమనించగలిగితే దేవుని గురించి ఇంకా అర్థమవుతుంది నీకు. ప్రతి చిన్న విషయాన్ని, దేవుడు చేసిన అద్భుతాన్ని కనుక నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఇక్కడ ఉండగలిగితే ఏ ఆదివారం చర్చి మిస్ అవ్వవు. ఎక్కడో ఒక దగ్గర ఆదివారం చర్చిలో ఉండాలి నేను అనుకుంటావు. పరిస్థితులు అనుకూలించకపోయినా నేను ఆదివారం చర్చిలో ఉండాలి, దేవుడిని ఆరాధించాలా, ఆయన చేసిన ఉపకారం వల్ల నేను దేన్ని మర్చిపోను అని అంటాం. కానీ నువ్వు సండేని నిర్లక్ష్యం చేసి పెద్ద ఇష్యూగా తీసుకోకుండా పోదాం లేకపోతే లేదనుకుంటా ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చేసిన అద్భుతాల్లో వాల్యూ నీకు అర్థం కావాలి. కానా ఊరిలో వివాహం జరిగినప్పుడు ఆ ఇంట్లో యేసయ్య ఒక అద్భుతం చేశాడు. అప్పటికే యేసుక్రీస్తుతో పాటు 7 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది లేరు, 7 మందే ఉన్నారు. ఆ 7 మందితో కలిసి కానా ఊరిలో అద్భుతాన్ని చేశాడు యేసు ప్రభు. ఏంటది? నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన అద్భుతాన్ని చూసి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాస్తుంది. చదవండి యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. గమనించారు, యేసు ప్రభు శిష్యులు కానా ఊరిలో జరిగినటువంటి అద్భుతాన్ని చూసి ఆ రోజున ప్రారంభించినటువంటి యేసుతో ప్రయాణము యేసు ప్రభు మరణించేంత వరకు ఆపలేదు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. మన ప్రయాణానికి మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి. మన ప్రయాణానికి మధ్యలో చుట్టాలు ఎదురొస్తుంటారు. మన ప్రయాణానికి మధ్యలో పెళ్లిళ్ళు, కరమంత్రాలు తగులుతుంటాయి. మన ప్రయాణానికి మధ్యలో తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి వస్తుంటాయి. యేసుతో మన ప్రయాణానికి మధ్యలో మన పిల్లల ఎంటర్టైన్మెంట్లు గుర్తొస్తుంటాయి. యేసుతో మన ప్రయాణానికి మధ్యలో మన స్నేహితులు అడ్డం వస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు శిష్యులకి 3.5 సంవత్సరాల పాటు ఆయన జీవిత ప్రయాణంలో ఒక్కరోజు కూడా ప్రభువుని వదలకుండా అలాగే వెంబడించినటువంటి అనుభవం. హల్లెలూయా. ఎందుకంటే నీళ్ళు ద్రాక్షారసం అయిపోవడం ఏంటి? ఈయన మామూలుడు కాదు. హల్లెలూయా. ఈయన వదిలి పెట్టకూడదు. కానీ నీకు నాకు పరిస్థితి ఏంటో తెలుసా? వెనుబర్తి సంఘంలో సహోదరుడు మొన్న కూడా బ్రదర్కి ఆయన సాక్ష్యంగా చెప్పొచ్చాను. హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేసి, నేను పెనుబర్తికి వెళ్ళిన స్టార్టింగ్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. మౌత్ క్యాన్సర్, ఈ వైపు అనుకుంటాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చర్చికి వచ్చి ప్రేయర్ చేయించుకుని, అయ్యా నాకు క్యాన్సర్ అని చెప్పారు, చచ్చిపోతాను అంటున్నారు.
నా కోసం ప్రార్థన చేసి ఆవిడ వెళ్ళింది చెన్నై అడియార్ క్యాన్సర్ హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది, రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకుంది, కీమోథెరపీ తీసుకుంది. మొత్తం అన్ని వ్యాధులు నయమైపోయి క్యాన్సర్ లేకుండా ఆరోగ్యంగా దేవుని మందిరానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు దేవుణ్ణి వదిలిపెట్టాలి. హల్లెలూయా. వాళ్ళ భర్త వదిలేసి వెళ్ళిపోయినాడు, కుమార్తెను వదిలేసి వెళ్ళిపోయినారు, ఒంటరిగా మిగిలిపోయింది. అయినా కూడా యేసుని వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పటికీ దేవుని సన్నిధికి వస్తుంది. చాలా మందికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది రిపీట్ అవుతుంది అంటారు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మరలా రిపీట్ అవుతుందని చాలా మంది చెప్తుంటారు. నాకు తెలియదు దాని గురించి పెద్దగా. ఆవిడని 3 సంవత్సరాలకు ఒకసారి హాస్పిటల్కి రమ్మన్నారు. ఇప్పటికి 21 సంవత్సరాలుగా 3 సంవత్సరాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తుంది. కానీ ఆ తర్వాత నో ట్రీట్మెంట్. హల్లెలూయా. 21 సంవత్సరాలు అయింది, ఆరోగ్యంగా ఉంది, దేవుడిని మహిమపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మర్చిపోదా, నా జీవితంలో నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ట్రీట్మెంట్ ఇప్పించబడుతుందని నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా కూతురు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొడుకులు లేరు, ఆమెకి కూతురులే. నా కూతురు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం నన్ను వదిలిపెట్టకుండా యేసయ్య ఉన్నాడు. నన్ను వదిలిపెట్టకుండా సంఘం ఉంది. నేను సంఘాన్ని వదిలిపెట్టను, యేసయ్యని వదిలిపెట్టను. హల్లెలూయా. పాస్టర్ గారు నేను వాళ్ళ ఇంటికి భోజనానికి చాలా పెద్దోళ్ళు, బాగా బిగ్ హౌస్, రిచ్ హౌస్ అనుకుంటారు. ఓ చిన్న గుడిసి, ఇప్పటికీ చిన్న గుడిసే. నాకు తెలిసి ఇప్పుడు కూడా గుడిసి, ఈ కాలంలో కూడా గుడిసెలు ఉండేది. దానికి ఒక్కదానికి అనుకుంటాం మా సంఘ విశ్వాసంలో. చిన్న గుడిసే. భోజనానికి ఆదివారం పెనుబర్తి సంఘంలో ప్రతి ఆదివారం పాస్టర్ గారికి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఆదివారం భోజనం ఏర్పాటు చేస్తారు. ఒక ఆదివారం వాళ్ళ ఇంటికి కూడా భోజనానికి వెళ్తాం. అక్కడే కూర్చుంటాం. చిన్న గుడిసె, ఆ గుడిసెలోనే కూర్చుంటాను. ఆమె దేవుడి గురించి చెప్తానే ఉంటుంది ఉన్నంతసేపు. హల్లెలూయా. తన భర్త మరలా తిరిగి వచ్చేసారు. కూతుర్లందరూ మరలా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన కూతుర్లకు పెళ్లిళ్ళు చేసింది. మనవరాళ్ళు పుట్టారు. మనవరాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసి పిల్లలు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలోనికి రూతమ్మ గారు వస్తుంటారు అప్పుడప్పుడు, పెనుబర్తి సంఘం నుంచి, ఎస్టీ కాలనీ నుంచి. మీకు తెలుసు, ప్రతి ఆదివారం సాక్ష్యం చెప్తుందని. మన చర్చిలో ఎప్పుడన్నా సాక్ష్యాలు చెప్పడానికి మనుషులు లేక ప్రార్థన చేసేద్దామని అంటారు. పెనుబర్తి చర్చిలో ఆ ఛాన్స్ లేదు. ఆమె లేచి నిలబడి చెప్తుంది సాక్ష్యం. ప్రతి ఆదివారం చెప్తుంది. భర్త నిద్రపోతుంటే కిరసనాయలకు వచ్చి తగలబెట్టేసి కాళ్ళు మొదలుకొని తలకాయ దాకా మొత్తం తగలబడిపోయింది. 4 కొడుకులు ఎవరు ఎట్టెళ్ళిపోయారో కూడా తెలియదు. తీసుకెళ్ళి నారాయణ హాస్పిటల్లో బారేస్తే యేసయ్య కాపాడు, యేసయ్య కాపాడు, యేసయ్య కాపాడు అనుకుంటా హాస్పిటల్ నుంచి బయటపడి ఇంటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 4 కొడుకులు దేవుడిని నమ్ముకున్నారు. ఒక ఆయన పాస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొడుకులు మన సంఘానికి వస్తారు. కుమార్తె సంఘానికి వస్తుంది. మనవరాళ్ళు సంఘానికి వస్తారు. ఈ రోజుకి ఏ ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టే ప్రసక్తిలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని గురించి చెప్తూనే ఉంటాం. ఆయన గురించి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఆయన అద్భుతాన్ని గురించి చెప్తాం. చిన్న గుడిసె మేము వెళ్ళాం. దేవుడు ఇప్పుడు ఆమెను ఆశీర్వదించి మంచి ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గృహప్రతిష్ఠ ఆరాధనకు పోయినప్పుడు ఆ ఇంట్లో కిచెన్ చూసినాను, చాలా సర్ప్రైజ్ అయింది. ఎందుకంటే చాలా నీట్గా, చాలా క్లీన్గా. ప్రియమైనటువంటి వాళ్ళ పంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తు దేవుడు ఆయన. హల్లెలూయా. అద్భుతాన్ని చూసినటువంటి వాడు దేవుడి గురించి ఎరుగుతాడు. దేవుడి గురించి ఎరిగిన తర్వాత ఆయన గురించి చెప్పకుండా ఉండలేదంటే ఆయనను మరింత
5 విషయాలు చెప్పారు. ప్రకృతిని విశ్లేషించడం ద్వారా ప్రభువుని గురించి మరింత, దేవుని యొక్క వాక్యమును చదవడం ద్వారా, వినడం ద్వారా ఎక్కువ తెలుసుకుంటాం. దేవునితో ఫ్రెండ్షిప్, స్నేహం చేయడం ద్వారా ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. అద్భుత క్రియలను ఆలోచించడం ద్వారా ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. మీరెందుకు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నారు తెలుసా? మీ మనసు వేరే దగ్గర, మీ మనసు వేరే దగ్గర, మీ మనసు దేవుని మీద లేదు. మీ మనసు విభజించబడింది. ఒకరోజు దేవునికి, 6 రోజులు లోకానికి. ఆ ఒక్క రోజులో కూడా 2 గంటలే దేవునికి. ఆ 2 గంటల్లో కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తారు దేవుడికి, నాకు తెలియదు. మిగతా సమయం అంతా ఊహల్లో ఉంటారు, కళల్లో ఉంటారు, ఆలోచనల్లో ఉంటారు. ఎంత టైం దేవుడితో ఉంటాం. ఆయనతో ఎంత టైం గడిపితే అంత ఎక్కువ తెలుసుకుంటాం. ఆయన గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంతగా స్తుతిస్తాం దేవుడిని, అంతగా ప్రభురాత్రి భోజనం దగ్గర ప్రార్థన చేయడం ఇంకా చాలా మందికి తెలియదంటే ఆలోచించండి మీ పరిస్థితి ఏంటో. ప్రభువా, ఈ శరీరం తింటున్నాను, ఆ శరీరానికి బలాన్ని. ఎంతసేపటికి మన శరీరం బలపడడం, మనం బాగుండడం, మనం డబ్బు సంపాదించుకోవడం, ఇదే. ఆయన కలువరి శిలువ రక్తం నిన్ను నన్ను పాపం నుంచి కడిగి పవిత్రులుగా చేసి పరలోకం తీసుకెళ్తుంది. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నావా? ఎందుకంటే ఆయన గురించి నీకు చాలా లిమిట్గా తెలుసు. నీకు ఆయన కడుపు నొప్పి, కాలు నొప్పి తీయడానికి పనికి వస్తాడు, నాకు పరలోకాన్ని తీయడానికి పనికి వస్తాడు. హల్లెలూయా. నా పాపాలు కడగడానికి పనికి వస్తాడు, నా ప్రతి సమస్య నుంచి విడిపించడానికి పనికి వస్తాడు. ఈ లోకంలో ఉండబడినటువంటి అపవాదిని ఎలా ఎదిరించాలో తెలియజేయడానికి ఆయన నాకు పనికి వస్తాడు. నీకెందుకు పనికి వస్తాడు యేసయ్య? దేనికోసం వాడుకుంటున్నావు యేసయ్యను? నాకు ఎంత తెలుసో అంతే వాడుకుంటాను, నీకెంత తెలుసో అంతే వాడుకుంటాను. ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కువగా ఉపయోగించుకుంటాను, తక్కువ తెలిస్తే తక్కువగా ఉపయోగించుకుంటాను. ఈ ఫోన్లో చిన్నపిల్లడి చేతికిస్తే గేమ్స్ ఆడుకోవడం వాడికి తెలుసు, వాడి గేమ్స్ ఆడుకుంటాడు. మిగతా విషయాలు పెద్ద ఇష్యూ కాదు, వాడికి గేమే ఇంపార్టెంట్. నీ చేతికి ఇస్తే నువ్వు గేమ్స్ ఆడతావు, ఫోన్ చేస్తావు, వాట్సాప్ చేస్తావు, చాటింగ్స్ ఉంటాయి, వీడియో కాల్స్ ఉంటాయి. ఇంకొంతమందికి ఇంటర్నెట్ వాడతాడు, ఇంకొంతమంది యూట్యూబ్. దీని గురించి నువ్వు ఎంత తెలుసు? ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. దీనిలో మనకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? దీంతోనే ప్రపంచంలో ఇంకొక మూల ఎక్కడో ఉన్నటువంటి వాడిని ట్రాక్ చేసే అవకాశం నీ చేతుల్లో ఉంది. దాన్ని కొంతమంది వాడుతూ ఉన్నారు. దీంట్లో నుంచే నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఎంత కొట్టేయచ్చో తెలుసుకొని కొంతమంది కొట్టేస్తున్నారు. అది వాడుకుండేటువంటి నైపుణ్యం తెలుసా? వాడికి దాని గురించి తెలుసు, వాడు దాన్ని అలా వాడుకుంటున్నాడు. నీకు తక్కువ తెలుసు, నువ్వు తక్కువ వాడుకుంటున్నావు. వాడికి ఎక్కువ తెలుసు, వాడు ఎక్కువ వాడుకుంటున్నాడు. ప్రభువుని గురించి నీకు ఎంత తెలుసో అంత ఎక్కువగా వాడుకోగలవు. ప్రభు గురించి నువ్వు ఎంత వింటావో అంత ఎక్కువ తెలుసుకోగలవు. తెలుసుకున్న కొద్ది ప్రభువుని గణపరచగలవు, స్తుతించగలవు, ఆరాధించగలవు, మహిమపరచగలవు. అందుకే ఈ సంవత్సరం ఆయనను మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన గురించి నీకేం తెలుసు? ఎంతవరకు తెలుసు? ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడి తప్పకుండా నీతో మాట్లాడుతాడు. తెలుసుకున్న దాన్ని నువ్వు ఎంతవరకు ప్రభునామం ఆయన ఘనపరచడానికి ఉపయోగించగలుగుతున్నావు? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటిది, నీ పాపాన్ని కడిగేయడానికి, పాపం వల్ల నీకు జీవితమైనటువంటి మరణాన్ని, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి ఆయన నీ కోసం లోకానికి వచ్చింది. ఓ తలనొప్పి కాలు నొప్పి తీసేయడానికి కాదు, పాప పాశం నుంచి, మరణ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చింది. పిల్లరా,
ఆయన గురించి అంత ఎక్కువ తెలుసు, అంత ఎక్కువగా కనపరచుకోవాలి. ఎక్కువగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రభువుని స్తుతిస్తుంటే, ప్రతి మాటకు ప్రభువుని కనపరుస్తుంటే, ప్రతి దానికి ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని అంటూ ఉంటే, విశ్వాసంలో బలహీనులైనటువంటి వాడు ఏమంటుంటారో తెలుసా? జ్ఞానులైనటువంటి వారిని, వివేకులైనటువంటి వారిని, విశ్వాసంలో అధికులైనటువంటి వారిని చూసి వీళ్ళు వెర్రివాళ్ళు అనుకుంటూ ఉంటారు. నువ్వు కూడా అనేక మంది విశ్వాసంతో ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి వెర్రి వాళ్ళని పిచ్చితనమని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నావు కదా. నీకు ప్రభువుని గురించి తెలిసింది చాలా తక్కువ, వాళ్ళకు తెలిసింది ఎక్కువ. కనుక ప్రభువును వాళ్ళు ప్రతిదానికి ఆధారపడగలుగుతున్నాడు, నువ్వు ఆధారపడలేకపోతున్నావు. ఎందుకంటే నీ విశ్వాసానికి ఒక లిమిట్ ఉంది, వాళ్ళ విశ్వాసానికి అవధులు లేవు. అవధులు లేని విశ్వాసం. ఎంత తెలుసు నీకు ప్రభు గురించి? ప్రభు మీద నీకు ఎంత విశ్వాసం ఉంది? ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు చెప్పిన విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనలో ముందుకెళ్దాం. దేవుడు